తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హావ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, ఒకప్పుడు అన్ని చాలా ప్యూర్ గా పవిత్రంగా ఉండేవి. ఒక వాతావరణం కానీ అంటే కలుషితం లేకుండా, కాలుష్యం లేని వాతావరణం అని, ఆ ఫుడ్లలో కలుషితమైన ఆహారం లేకుండా ఒకప్పుడు అన్ని చాలా ప్యూర్ గా ఉండేది. ప్రేమ కూడా అంతే పవిత్రంగా ఉండేది, అతి పవిత్రంగా అతి పవిత్రంగా. ఇప్పుడున్న కాలంలో ఏం అర్థం కావట్లే. అంటే ఒక మనిషికి గిఫ్ట్స్ కానీ మనీ కానీ ఇచ్చేస్తే అక్కడికి ప్రేమ ఉన్నట్టేనా? అసలు నిజంగా ఒక ప్రేమ పొందాలి అంటే ఎలా ఉండాలి అమ్మ? అంటే ఒకరికి ప్రేమ, మీరు అన్నట్టుగా ప్రేమ అనేది ఎట్లా ఉండాలంటే మనసుతో సంబంధించిందండి. మీకు గిఫ్ట్లు ఇచ్చో లేకపోతే మిమ్మల్ని ఎక్కడికో బయటికి తీసుకెళ్ళో అది అది కాదు. ఒకటే అంటే మనసుతో ప్రేమించే మనుషులు దొరకడము ఉండేది. అంటే ఎవరైనా సరే, ఫ్రెండ్స్ మధ్యలో కానీ, తల్లిదండ్రి మధ్యలో కానీ, అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, ఒకవేళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, అంటే డబ్బులు, కానుకలు, తర్వాత ఎక్కడికో నీకు కావాల్సింది నేను కొనిచ్చేసి ఇస్తే అది ప్రేమ కాదండి. ఇప్పుడు ఒక మనిషి తోడు కోరుకుంటారు. అతని సాన్నిహిత్యంలో గాని, ఆమెతో గాని ఉండే సంతోషం కంటే నువ్వు నాకేదో ఇచ్చేస్తే నాకు సంతోషంగా ఉండదండి. అంతేనా? ఒక భార్య భర్త, సపోజ్ ఒక భార్య, ఆవిడ బర్త్డే అయిందండి, ఆయన చాలా చాలా బిజీగా ఉంటారు. ఆమె ఏం కోరుకుంటుందండి? ఏం కోరుకుంటుంది చెప్పండి? సాయంకాలానికి ఇంటికి వచ్చి నాతో పాటు కాసేపు కూర్చొని వీలైతే బయటకు వెళ్దాం ఇద్దరం కలిసి అనేదే కోరుకుంటది. అతను అలా చేయకుండా, ఇదిగో నీకు నేను కేక్ పంపించేసా, అక్కడ పార్టీ అరేంజ్ చేశాను, కానీ నేను రాను అంటే ఆవిడ పార్టీలో ఉండదు, గుమ్మం ముందు ఉంటుంది, ఈయన ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. సో ఎవరైనా సరే డబ్బులతో మనము ఇంకా ప్రేమలు కొనుక్కుండేది సూపర్ మార్కెట్లో దొరకట్లేదండి ప్రేమలు. సో అది మనుషుల దగ్గరే దొరుకుతుంది. అంటే ఇంకా ముందు ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఎక్కడ అది కూడా అమ్ముతారేమో మనకు తెలియదు కానీ. సో ప్రేమ అనేది మనిషి మనసులో నుంచి వచ్చేదే ప్రేమ. మనిషి అంటే ఏదో కానుకలు ఇచ్చేసి, లేకపోతే మీకు కావాల్సింది నేను ఏదో పెద్ద డైమండ్ రింగ్ కొనిచ్చేసి నేను రావటం లేదు ఇది అంటే అది నిజంగా మనసులో, అంటే మనిషిని కోరుకుండే మనుషులకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. గిఫ్టులు కోరుకుంటే వాళ్ళకి నువ్వు వస్తే వచ్చావు, లేకపోతే నాకు గిఫ్టులు పంపించానే వాళ్ళకి అవసరం ఏమి ఉండదండి. నాకు అంటే నేను ఒక చోట ఎక్కడో చదివాను, ఒక మంచి ఫ్యామిలీ ఎట్లా అంటే తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉంటారంటే మంత్ లో 25 days వాళ్ళు వేరే కంట్రీస్ లోనే ఉంటారు. వాళ్ళకి ఒకటే ఒక అబ్బాయి. సో ఆ అబ్బాయిని ఎంత అపురూపంగా ఎవరు చూసుకుంటారంటే పనివాళ్ళు చూసుకుంటారు. ప్రతి ఒక్కటి పని వాళ్ళే చూస్తారు. కూర్చుంటే లేస్తే అతనికి ఎక్కడ చూసినా పని వాళ్ళే, అతని అవసరాలను తీర్చేదాన్ని పని వాళ్ళే. సో అన్నీ ఉన్నా కూడా ఆ అబ్బాయి చాలా దిగులుగా ఉంటాడు, యాక్టివ్గా ఉండడు. అందరు అనుకుంటారు నీకేందా బాబు ఇంత మంచి లైఫ్, ఇట్లా కోరక ముందే నీ మనసులో ఇది కావాలి అనక ముందే తీర్చే తల్లిదండ్రులు ఉన్నారు, నీకు ఏం తక్కువైంది, ఎందుకు ఇలా ఉంటావు అంటే అమ్మో ఎవరికి ఏం సమాధానం చెప్పడనమాట. ఆ తల్లిదండ్రితో మాట్లాడాలి అంటే నెలలో ఒక రోజు, అది కూడా వీడియో కాల్స్ మాట్లాడాల్సిందే. వాళ్ళు ఉండరు ఇక్కడ, తల్లి తండ్రి బిజినెస్ పని మీద తిరుగుతూనే ఉంటారనమాట. ఎప్పుడైనా కావాలంటే వీడియో కాల్స్ మాట్లాడితే మాట్లాడుతూ ఉంటే మధ్యలో వస్తే మళ్ళీ మాట్లాడతానా జాగ్రత్త అని చెప్పేస్తారు. మరి అతను ఎవరి దగ్గర ఆ ప్రేమ పొందుతాడు చెప్పండి? ఇప్పుడు పని వాళ్ళు ఎప్పుడైనా సరే డబ్బులు చేసే పని వాళ్ళు వేరే, నిజంగా తల్లి తండ్రి చూపించే ప్రేమ అనేది చాలా, వాళ్ళు ఏం చూపించలేరండి. ఎంతసేపు జీతానికి పనిచేసే వాళ్ళు ఎంతసేపు పని చేస్తారు చెప్పండి? జీతం ఇస్తే పని చేస్తారు, లేకపోతే రానని చెప్తారు వాళ్ళు. సో ఆ అబ్బాయి ఎంత కుంగిపోయాడంటే ఎవరైనా నన్ను దగ్గరికి తీసుకుంటే బాగుండు, నాకు ఎవరూ లేరు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఒకసారి ఏమైందంటే అతని బర్త్డే వస్తుంది, అతను ఎప్పుడు ఆ కుర్రోడు అడుగుతూ ఉంటాడు అనమాట. ఒక 14-15 years ఉంటాయి ఆ కుర్రోడికి. అమ్మ ఈసారైనా నా బర్త్డేకి వస్తారా అమ్మా మీరు? తప్పకుండా వస్తాం, ఎన్ని సంవత్సరాల నుంచి లేరు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఫ్రెండ్స్ మధ్యలో, పని వాళ్ళ మధ్యలో, రిలేటివ్స్ మధ్యలో జరుపుకున్నా కానీ నేను నీతో, అమ్మతో, నాన్న మీరు మీ ఇద్దరు నా పక్కన లేరు అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. తప్పకుండా వస్తామని చెప్తాడు. అబ్బాయి ఇంకా ఈసారి చూడు, ఈ సంవత్సరం మా నాన్న మా అమ్మ నాతో పాటు ఉంటాడని ఫ్రెండ్స్ అందరికి చెప్తాడు. ఎదురు చూస్తూ ఉంటాడు. ఆడికి కావాల్సిన కేకులు, గిఫ్టులు, ఇంకా వాటినాటి అన్ని పంపిస్తారు వాళ్ళు అప్పుడు అక్కడ ఉండరు. తీరా చూస్తే రారండి, సారీ ఏమనుకోకు, నీకు అన్నీ అరేంజ్ చేశాను, నువ్వు ఫ్రెండ్స్తో చక్కగా ఎంజాయ్ చేసేసి నేను బాయ్ అని చెప్పి హ్యాపీ బర్త్డే అని చెప్తారు.
మరి నిజంగా ఎంజాయ్ చేస్తాడంటే అతను ఇక్కడ దేని కోరుకుంటున్నాడు? ప్రేమ కోరుకుంటున్నాడు. ఆ ప్రేమ ఎవరిస్తారు? తల్లి ఒళ్ళో కాసేపు పడుకోవాలి, తల్లి పక్కన కాసేపు కూర్చోవాలి, తల్లిదండ్రి చేయి పట్టుకొని బయటికి వెళ్ళాలి అనేది ఉంటది. కానీ ఇవన్నీ ఏమి అక్కర్లేదు. అబ్బాయికి కావాల్సిన తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమ లేక కొన్ని రోజులకు అబ్బాయి ఏం చేస్తాడంటే సూసైడ్ చేసుకున్నాడు. ఎవరు లేరు, నాకెవ్వరూ లేరు. వెళ్ళేటప్పుడు చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాసి పంపాడు. చనిపోయాడు. అప్పుడు తల్లి తండ్రి గుండెలు బాదుకుంటూ వచ్చారు. ఎవరి కోసం కష్టపడుతున్నాను? ఇది నీ కోసమే కష్టపడుతున్నానంటే కుర్రోడు కోసమే కష్టపడుతున్నా. కానీ ఆ అబ్బాయికి కావాల్సింది మీరు ప్రేమ ఏమి ఇచ్చారు? ప్రేమ ఎంతసేపే డబ్బులు సంపాదించడానికే చేశారు. కానీ కనీసం నెలలో ఒక్కరోజన్నా మీరు ఆ అబ్బాయిని దగ్గర తీసుకొని నేనున్నాను, నేను అమ్మను, నేను నాన్నను అని మీరు చెప్పలేదు. లాస్ట్కి ఏం చేశాడు? మీరు ఎన్ని కోట్లున్నా లాస్ట్కి అబ్బాయి అమ్మ మీరు నాకు అన్ని ఇచ్చారు కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటే నాకేమో తెలియదు అని చెప్పేసి చనిపోయాడండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరి కోసం డబ్బులు సంపాదిస్తారు చెప్పండి? కాబట్టి ప్రేమతో అంటే డబ్బులతో ప్రతి ఒక్కటి అంటే డబ్బులు నిజంగా మీరు అన్నట్టుగా ఇంపార్టెంట్, కానీ ప్రతి ఒక్కటి డబ్బులతో మనం ఇది కాదండి. మనసుకు సంబంధించింది ప్రేమ. అంటే గిఫ్ట్లు ఇవ్వగానే సరిపోతుంది అనేది కొంతమంది ఉండొచ్చు. అది ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది తయారయ్యారు అట్లాగా. నా బర్త్డే బాయ్ ఫ్రెండ్ ఉంటే నా బర్త్డే అంటే నేను రాలేనంటే పర్లేదు, నువ్వు రాకుండా పర్లేదు నాకు పంపించేసేయి అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంది ఉండొచ్చు. కానీ చాలా మంది అంటే నిజంగా ప్రేమ కావాలి అనుకుంటే వాళ్ళు మాత్రం మీరిచ్చే గిఫ్ట్లతోనో మీరిచ్చే పార్టీలతోనో మీరు పంపించే వాటితోనో వాళ్ళు సుఖంగా మీరిచ్చే టైం మీరు స్పెండ్ చేయడం కోరుకుంటారు. అంతే. నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలని అంటే ఎవరైనా భార్యలు కూడా కొంతమంది చాలా మంది అండి చాలా బిజీగా ఉంటారు భర్తలు. కానీ తను ఎప్పుడు వస్తాడని ఎదురు చూసి పొద్దున పడ్డ కష్టమంతా మర్చిపోయి తన కష్టాలు సుఖాలు పొద్దున నుంచి ఏం చేసిందో భర్తకు చెప్పుకుందామంటే ఆయన అలసిపోతాడు. ఆ టైం కూడా ఇవ్వడండి. అలాంటప్పుడే భార్యలు తప్పుదారులు పడతారండి. అది అంతే కదా. ఎక్కడైనా ప్రేమ దొరకకపోతే ప్రేమగా మాట్లాడితే అంతే, ఆ ప్రేమ కోసమే వాళ్ళు వెళ్ళిపోతారు చాలా మంది. ఇంట్లో పిల్లలైనా అంతే కదా, తల్లిదండ్రులు సరిగ్గా ప్రేమ చూపించకపోతే ఎవరు ప్రేమ చూపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ప్రేమ నిజమైందా కాదా అనేది పిల్లల తర్వాత వాళ్ళు తప్పుదారిలో వెళ్ళినప్పుడు వీడు నిజంగానే వీడు ప్రేమగా లేడు, ఏదో నా డబ్బుల కోసమో నా శరీరం కోసమే ఎన్ని రోజులు ప్రేమగా ఉన్నారు అంటే వాటన్నిటికి జరగడానికి కారణం తల్లిదండ్రులే. సో ఎప్పుడైతే మన పిల్లల్నే కాదండి ఎవరైనా ఒకరి మీద ఒకరు నిజంగా స్వచ్ఛంగా ప్రేమతో ఉంటే గిఫ్ట్లు కాదండి, మీరు ఏమి ఇవ్వకండి, దగ్గరికి తీసుకోండి చాలు. అంతేనా? నేను నీకున్నాను అనే మీరు ప్రేమగా ఉంటే నిజంగా మోర్ హ్యాపీ అండి. సో డబ్బులతో కొనలేనిది ఏంటి అంటే ఇప్పటి వరకు ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి అంటే మీరు వాళ్ళతో నేనున్నాను అని భరోసా ఇవ్వండి. ఇవన్నీ మీరు ఏమి ఇవ్వకున్నా పర్లేదు. ఈ సంవత్సరం నేను ఏమి ఇవ్వలేనమ్మా నీ బర్త్డేకు, కానీ నీతో ఉంటాను నేను అంటే సంతోషపడతారా? లేకపోతే నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో నాకు అది తీసుకొస్తేనే రా అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి. సో అలాంటి వాళ్ళ కోసం అంటే ఇప్పుడు మీరు ప్రేమ చూపించకపోతే బయటికి వెళ్ళి వాళ్ళు వెతుక్కుంటారు. వెతికి వాళ్ళు మంచి దారిలో వెళ్తారో చెడ్డ దారిలో వెళ్తారో దాన్ని అన్నిటికి కారణం ఎవరంటే మీరే అవుతారు. భర్త కానీ భార్య కానీ ఎవరైనా. కాబట్టి మీ ప్రేమను కోరుకునే వాళ్ళకు మీరు కూడా ఆ ప్రేమను పంచండి, గిఫ్టులు మాత్రం కాదు. గిఫ్ట్లు పంచి దగ్గరుండి పంచి వాళ్ళతో స్పెండ్ చెయ్యండి. పర్వాలేదు, మీరు గిఫ్ట్ ఇవ్వకుండా పర్లేదు, గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు. వాళ్ళు నాకు గిఫ్ట్ కావాలనరు, నీతో పాటు నేను కాసేపు ఉంటాను అని చెప్పండి. ఎంత హాయిగా సంతోషంగా ఉంటారు. సూపర్. థ్యాంక్ యూ.